హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేలా టమాటా ఎండుమెత్తలతో చక్కటి కూర రెసిపీ చేసి చూపించబోతున్నాను. దీని రుచి అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి. ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోండి. మీడియం మంట మీద పెట్టేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులో చేపలు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ తెల్ల మెత్తలను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 2 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల్ని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం మంట మీద పెట్టేసి ఇవి మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెత్తళ్ళని ఇలా ఆయిల్లో ఫస్ట్గానే వేయించడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే మనకి చేపలు కూడా గట్టిగా ఉంటాయండి, చితికిపోకుండా కూరలో వేసిన తర్వాత. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ కలర్ ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటా కూరలో జీలకర్ర వేయడం వల్ల తాలింపులో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5-6 కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా కూరలోకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే గ్రేవీ కూడా ఉంటుంది. ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. అలాగే మాడిపోకుండా కూడా ఉంటాయి. సాల్ట్ వేయడం వల్ల వాటర్ అనేది వస్తుంది కాబట్టి మాడిపోకుండా చక్కగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా కలుపుతూ ఉంటేనే ఉల్లిపాయలు అంతా కూడా మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి టమాటాలని యాడ్ చేసుకుందాం. ఇందులో టమాటా వచ్చేసి 1/2 కిలో వరకు పడతాయండి కూరకి. మనం టమాటా కూర తీస్తున్నాం కాబట్టి ఎక్కువగానే టమాటాలు పడతాయి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మీడియం మంట మీద మగ్గించేసుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుందాం. టమాటాలు మరికొద్దిగా మగ్గాలి కదా. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయల్లో 1 స్పూన్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. కూరకి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల వరకు ఉడికించేసుకున్నామంటే టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసిన తర్వాత టమాటా ముక్కల నుంచి బాగా నీరు అనేది వచ్చేస్తుంది కదా. అలాగే టమాటాలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. అలాగే తినే స్పైసీనెస్ బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు వేస్తున్నానండి. మనం ముందుగా పచ్చిమిర్చి కొన్ని వేసాం కదా, 1.5 స్పూన్ కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొద్దిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ ఏం పట్టవండి, ఒక 1/2 గ్లాస్ అయితే సరిపోతుంది. నీళ్ళని వేసిన తర్వాత మరి కొద్దిగా మిక్స్ చేసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమెత్తళ్ళు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఎండుమెత్తళ్ళు వేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మీడియం మంట మీదనే మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించేసుకోవాలి. ఈ టమాటా నీరులో ఎండి చేపలు ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి కూర అయితే. మనకి ఎక్కువ నీచు వాసన కూడా రావండి. చేపలు ఫ్రై చేసాం కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. మసాలా లేకుండా కూడా బాగుంటుందండి. మీకు మసాలా నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మసాలా వేసిన తర్వాత ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే టమాటా ఎండుమెత్తల కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు ఈ కర్రీ చేయడానికి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టమాటా ఎండుమెత్తల కూర రెడీ. రుచి అయితే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో రుచి అయితే చాలా బాగుంటుంది కర్రీ. ఈ టమాటా ఎండుమెత్తల కర్రీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.